అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వ్యక్తి జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా తినడానికి తిండి, ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చాలామందికి ఆ సౌకర్యం కలగదు, కానీ కలగాలని కోరుకుంటారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా టిట్కో ఇళ్ళ గృహప్రవేశాలు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ప్రతి ఒక్కరికి ఆనందకరం. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మరి నిన్నటి రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏకంగా 2.5 లక్షల మందికి లబ్ధిదారులకి మరి టిట్కో ఇళ్లను కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. ఏకంగా అదొక కళ, 10 ఏళ్ల నుంచి ఇది ప్రాసెస్ జరుగుతూ వచ్చింది. మొత్తానికి వాళ్ళ కళ నెరవేరింది. దాని గురించి మీరేమంటారు? రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే చెప్పి అలుపు వస్తుంది. దీన్ని చేసి కూటమి పార్టీ నేతలకి, ఎవరైతే సీఎం గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు కావచ్చు, నిమ్మల రామానాయుడు గారు, ఏది వ్యవసాయ శాఖ మంత్రిగా, ప్రతి ఒక్కరు కూడా ఆయా శాఖల్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు కలుపు రావడంలే, చెప్పేవాళ్ళు కలుపు వస్తుంది. అంటే ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. తిరిగి చూసేలోపు వీళ్ళకు ఉన్నటువంటి బ్యాక్ స్టెప్ ఏం తెలుసా అండి? ఓపెన్గా ఈ యొక్క కూటమి పార్టీల వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఒక మంచి పని చేస్తాడు. చిన్న దాంట్లో కూడా డొల్లతనం ఉంటుంది, వేరే సంగతి. అయితే ఆ మంచితనాన్ని తర్వాత 2.5 సంవత్సరం వదలగొట్టేటువంటి పనులు చేస్తాడు. అంటే అది ప్రజల మైండ్లోకి క్లియర్గా ఏదో దూసుకుపోతానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే టిట్కో ఇల్లు అంటున్నారో, గ్రామీణ ప్రాంతాల్లో టిట్కో ఇల్లులు ఉండవు. అది జనరల్గా ఇప్పుడు మున్సిపల్ ఏరియా పరిధిలో కావచ్చు, లేదా సిటీ పరిధిలో కావచ్చు, వాళ్ళ ఏరియాలు నగరాల్లో వాల్యూ ఎక్కువ ఉంటుంది, ప్లస్ స్పేస్ తక్కువ ఉంటుంది. కాబట్టి టక్ అని ఒక 7 అంతస్తులు 5 అంతస్తులు మేర బిల్డింగ్లు కట్టేస్తారు. ఆ గ్యాప్లో ఇమిట్ చేసేస్తారు అనమాట టిట్కో ఇల్లు. ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దేశం లెక్కల మొట్టమొదటిసారి 2014 నుంచి 2019 మధ్య ఈ ఇండ్ల నిర్మాణానికి ఆయన ఊతం ఇచ్చారు. తర్వాత ఏమైంది, ఈవెన్ అంటే నేను స్వయంగా వెళ్ళి చూశానండి, కొన్ని చోట్లకు వెళ్ళినాను. కాళహస్తి దగ్గర ఏదైతే ఈ టిట్కో ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాకముందే ఆయన ఎప్పుడు కట్టాడో తెల్లా, ఎక్కడ జీవో వదిలారో తెల్లా, ఇమ్మీడియట్గా దానికి 3 రంగులు వేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కలర్, అది బ్లూ కలరు, ఇంకా తెల్ల కలరు, ఇంకేదేదో నీలం కలర్ అంతా వేసేస్తున్నారు. అంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఆ రకంగా వేయడం అయితే వేసారు. జనరల్గా ఇదే వైసీపీకి సంబంధించి ఒక్కనొక టైంలో, అంటే పాలిటిక్స్కి సంబంధం లేనటువంటి టైంలో ఒక అతను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక మాట అన్నాడు. ఏంటంటే, మీరు ఆడ పోస్టర్లు అయితే వేశారు కానీ, అంటే వాళ్ళ శత్రువుకి ధమ్కి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ మాట అన్నాడు అనమాట మీడియా సమావేశంలో. ఏమంటే, మీరు ఆడ ఇది పోస్టర్లు అయితే వేసుకున్నారు, ఆ కటౌట్లన్నీ కట్టించుకున్నారు, దానికి కాపలా ఉండే ధైర్యం ఎవరుకున్నది, ఉండగలిగే శక్తి ఎవరుకున్నది అన్నారు. అంటే నేను పార్టీలు వ్యక్తుల గురించి మాట్లాడలేదు, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే మాదిర వీళ్ళు రంగులు అయితే వేసుకున్నారు, ఇది మేమే చేసామని చెప్తున్నారు. కానీ కనీసం దాన్ని మెయింటెనెన్స్, కనీసం అప్పుడు గృహప్రవేశాలు అయినాయా, ఆ ఫ్యాన్లు ఏంది, ఆ సీలింగ్ ఏంది, పెచ్చులు ఊడిపోతూ వచ్చాయి. తిరిగి చూసేలోపు ప్రభుత్వమే మారిపోయింది. ఎక్కడ గృహప్రవేశాలు జరిగినాయి, ఏదేమైనా కూడా అంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటారు కదా, ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళే అంతిమ దశ దాకా, ఆఖరి దశ దాకా, అంటే లబ్ధిదారులు ఆ ఇంట్లో పోయేదా వరకు కూడా ఈరోజు వాళ్ళతో చేదోడు బోదోడుగా చేయబట్టుకొని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. ఈ రోజున మీరు అన్నట్టు 2.5 లక్షల పైచిలకు మెగా ఏందండి, మెగా గృహప్రవేశాలు ఇంత స్థాయిలో దేశంలో కల్లా మొట్టమొదటిసారి ఆంధ్రాలో ఈ మాదిరి జరుగుతుందంటే నిజంగా అద్భుతం. మళ్ళీ అంటారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పేద రాష్ట్రం, చీకటిలో మగ్గిపోతుంది అంటానే ఉన్నారు, అనిపించుకుంటానే ఉన్నాము. కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అలుపు సొలుపు లేకుండా దూసుకుపోతానే ఉన్నారు. ఇక్కడ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ఒక పేద రాష్ట్రం, ఒక చీకట్లో మగ్గిపోయేదని. అలా అన్నవాళ్ళు మరి ఇవన్నీ చూసి మరి వాళ్ళ మనసులో కలిగే ఆలోచన ఏమంటారు అసలు? ఇప్పుడు సరే అండి, ఒక బాబు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారినో, లేకుండా అంటే కళ్యాణ్ గారినో, అంటే వాళ్ళు త్రిమూర్తులు మాత్రం కష్టపడుతున్నారు కాబట్టి, అదేవిధంగా కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వాళ్ళలో ఏ ఒక్క మనిషిని చూస్తే వాళ్ళని చూసినప్పుడు ఆ బాడీ స్ట్రక్చరు నాకు ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కనపడుతుంది. జనరల్గా రామారావు గారు ఒక్కనొక సమయంలో సినిమాల్లో ఇట్లా పెట్టుకుంటే పుణ్యభూమి నా దేశం నమో నమమే అనే ఆ సాంగ్ చూస్తే ఇప్పటికి మన కళ్ళ ముందులో ఆంధ్ర రాష్ట్రం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూస్తే రామారావు గారు నెట్టే ఉండేది. ఆ యొక్క ఏదైతే అది ఉంటుందో ఆ మాత్రం మనం చూస్తే కొన్ని అనిపిస్తుంది. సో వాళ్ళకే పొరపాటుని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గాయం తగులుతుంది కళ్యాణ్ గారికో లోకేష్ గారికో,
దాన్ని నాకు గాయం ఉండదు అని చెప్పి ఎల్లకాలం చెప్పుకోలేరు. అదే మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి గాయం తగిలింది. ఓకే, గాయం తగిలితే తగిలిందని చెప్పి దానిపైన మందు రాసో లేకుంటే పౌడరో ఇది ఇంకొకటి పసుపు రుద్దుకొని పోతానే ఉండాలా. అట్లని మనం రెస్టింగ్ పీరియడ్లో ఉండకూడదు. అదే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదైతే ఆయన యలహంక ప్యాలెస్ పోయి రెస్ట్ తీసుకుంటాడో ఇప్పటికే ఎక్కువ చేశాను. మీరు బాగా గమనించారంటే మీకు అర్థమవుతుందండి. జస్ట్ 4 to 5 days బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో బటన్లు నొక్కి 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 నేను అలిసిపోయినాను, ఏదేమైనా కూడా ఇంకొకటిన్నర సంవత్సరం రెస్ట్ తీసుకుంటాను, తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తానని. బటన్లు నొక్కడానికి ఏంది, అలిసిపోయేది ఏంది? ఒక్కటి ఇందాక స్టార్టింగ్లో మీరు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, వీళ్ళకు చేత కావట్లే, వీళ్ళు ఏదైతే మంచి పనులు చేస్తారో నువ్వు రేపు సాయంత్రానికి మీరు చేయరు, ఇంకా ఎల్లుండి సాయంత్రానికి మీరు జనరల్ మీరు సోషల్ మీడియాలో ఉన్నారండి, మీకే చెప్పలేరు. ఈరోజు మీరు కొత్త సబ్జెక్ట్ వచ్చేస్తుంది, మీకు కూటమి ప్రభుత్వం అంత స్టఫ్ ఇస్తుంది, ఏదైతే మెగా గృహ ప్రవేశాలు ఉన్నదో దీనికి అందరూ మర్చిపోతారు. నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి 7-8 నెలలు అది పనికొస్తానే ఉంటుంది. ఆ మాదిర ఈ కూటమి ప్రభుత్వం రోజుకొక మంచి పని చేసుకుంటూ పోతుంది. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బేషుగ్గా చేశాడని ఎప్పటికీ ఇది పొగిడించుకుంటానే ఉన్నాడు సోషల్ మీడియాలో కావచ్చు. అట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారు కూడా అదే మాదిరి ఉండేవాళ్ళు. మనం ప్యారలల్గా చూస్తే అంత మంచి పేరు అన్ని కాదు ఎదిగిని సమాజంలో ఆ పేరు బాబు గారు తెచ్చుకోలేకపోయినారు. సంక్షేమాన్ని జనాలకు ఆ మాదిరి బాబు గారు ఇచ్చినారు, ఇస్తానే ఉన్నారని చెప్పి. ఏంటంటే మర్రి చెట్టు నిన్న పూల చెట్లు ఏ విధంగా అయితే బతకలేవో ఆయన చేసేటువంటి అభివృద్ధి మూలాన ఈ సంక్షేమం అనేది చిన్నబుచ్చుకుంటుంది, చిన్నదైపోతుంది. మరి ఎక్కువగా ప్రాధాన్యత అభివృద్ధికి ఇస్తున్నారు. అలా కాదు, ఎగ్జాక్ట్లీ అదే అంటుంది. సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేంజ్ లో చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఈ రేంజ్ లో చేస్తుంది. శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్స్ మీరు కూడా వీడియోలు చేశారు. ఏది తల్లికి వందనం అనేటువంటి పథకం కింద వీళ్ళు చేశారు. వీళ్ళు ఏదో పేరు మీద చేశారు, అమ్మఒడి పేరు మీద వీళ్ళు చేశారు, బాగానే ఉండదు. కానీ వీళ్ళు ఎంతైతే చేశారో అంతకు 40% రేంజ్ ఫండ్స్ వీళ్ళు పెట్టారు. ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2, 4 ఉంటే 4 పిల్లలకి, ఈవెన్ కడప జిల్లాలోనే ఒకే ఇంటికి దాదాపు 1,34,000 పైచిలకు డబ్బులు చేరినాయి. ఏది ఒక ముస్లిం మైనారిటీ వాళ్ళ ఇంట్లో పిల్లలు అంతమంది ఉంటే అంతమందికి డబ్బులు చేర్చారు. అది చిన్న మాట కాదు కదండి, ఒక రేంజ్ అది. 2 చేశారు, కానీ వీళ్ళకి వచ్చినంత పేరు వీళ్ళు తెచ్చుకోలేకున్నారు. అంటే వీళ్ళు చేసేటువంటి అభివృద్ధి పనుల వలన ఇవన్నీ చిన్నబుచ్చుకున్నాయి, కరిగిపోతున్నాయి. అంత మాత్రాన్ని వీళ్ళు చేయనట్టు కాదు, చేయలేనట్టు కాదు, అంతకు మించి డబల్ రేంజ్లో చేస్తున్నారు. ఓవరాల్గా అభివృద్ధి మూలాన ఇవన్నీ అట్టడుగు స్థాయికి చేరిపోతున్నాయి. కానీ మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఏదైతే ఫౌండేషన్ లెవెల్లో పెట్టారు, ఏది దేశం లేకల్లా మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ బేసిక్ అప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు కాదండి, అప్పుడు మగ్గిపోయేది. ఇది ఒకే 5 సంవత్సరాల టర్మ్లో 3 కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆ సీల్డ్ కవర్ సీఎంలు అయ్యేవాళ్ళు, రకరకాలుగా ఉండేది. ఎవరు పాటుకోళ్ళు దోచుకునేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ పంచాయతీలు, ఆ సామంతరాజులు మాత్రం చేసేవాళ్ళు అనమాట ఎవరు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు. అటువంటి సమయంలో డాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చారు, అధికంగా బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చారు. ఇంకా ఏది పోలీసు ఉద్యోగం వదులుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. రామారావు గారు ఒక్క మాట పిలుపుతో అంతమంది ఎమ్మెల్యేలు అయినారు. ఆ ఫౌండేషన్ ఏంటంటే వాళ్ళ డిఎన్ఏలో ప్రతి ఒక్క పేదోడికి కూడంది ఇవ్వాలా, బట్ట ఇవ్వాలా, అదేవిధంగా గుడ్డ అన్నట్టు ఈ ఏదైతే మనం టిట్కో ఇల్లు చెప్తున్నామో రామారావు గారు ఆ రోజు చేసినటువంటి నాంది ఇప్పుడు లోకేష్ గారు కావచ్చు, చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తూచే తప్పకుండా రామారావు గారికి మరింత 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 మంచి పేరు తెచ్చే విధంగా, తెలుగుదేశం పార్టీని మరింత సుస్థిరం చేసే విధంగా వీళ్ళ నడవడిక ఉన్నదని నేనైతే చెప్పగలుగుతానండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.